హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ మంచూరియా తిండి పోటీ. మా మర్దలతో తిండి పోటీ పెట్టుకోబోతున్నా. ఎందుకంటే మా ఆయన కొంచెం సిక్ అనమాట, ఫీవర్ వచ్చింది. మొలకెత్తిన గింజలు, బీట్రూట్ జ్యూస్ అవన్నీ తాగమంటే ఓఆర్ఎస్ఎల్తోనే సరిపెడతా ఉన్నాడు. ఒదికి చాతన అయితే లేదంటాను, ఓఆర్ఎస్ఎల్ మాత్రం పట్టుకుంటా ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు తిండి పోటీలు ఇక్కడ ఉండేటాడు అన్నట్టు, ముందు ఉంటాడు అన్నట్టు. తిండి పోటీ ఇక్కడ ఫస్ట్ తిని అబ్బా ఇప్పుడు ఓడిపియాలి, వీళ్ళిద్దరిని ఓడిపియాలి అన్నట్టుగా ఇక్కడ ఉండేటోడు. ఓడిపించుడు పక్కన పెట్టులు. చికెన్ మంచూరియా చూస్తే మొత్తం ఆగని చేతికి ఇట్లా టకా టకా తిందు మంచిగా అనిపిస్తాను చూస్తా అంటే వాసన కమ్మకుంటుంది. కానీ ఇప్పుడు అన్నయ్య లేడు కాబట్టి తొందరగా పెట్టుకోవాల్సి వచ్చింది. మేము కూడా నేను లేను కాబట్టి టకటక నిర్ణయించు చికెన్ మంచూరియా అని. చికెన్ మంచూరియా ఇంకేం దోసకాయ వక్కలు, అరటి పండ్లు ఇంకా ఇది కూల్ డ్రింక్. అయితే మా మమ్మతో స్కిట్ వేద్దామనేసి వచ్చిందనమాట. ఎప్పటికీ కనబడాలి, మన ఎంకేటీవీలో కనబడాలనేసి అనుకుంటా ఉంటది. ఫ్రీ బస్సు అయినప్పటి నుంచి చెప్తాంది, ఫ్రీ బస్సే కదక్క నేను ఎప్పటికి వస్తా, నేను అది చేద్దాం ఇది చేద్దాం అని అన్నది. ఫ్రీ బస్సు అయిపోయింది, అంటే ఫ్రీ బస్సు ముచ్చట అదంతా కొంచెం సరదా అయిపోయింది. కానీ వచ్చుడు మాత్రం వస్తలేదు అన్నట్టు. వచ్చుడు 200% పక్కా అంటుంది, కాకపోతే 100% మాత్రమే మిగిలిపోతా ఉన్నది. అయితే స్కిట్ వేద్దామనేసి అనుకున్నాం, కాకపోతే బాగా వర్షం పడతా ఉన్నది, ఆ సౌండ్ అంతా వస్తుంది కదా. అయితే సరదా తిండి పోటీ అయితే పెట్టుకుందాము అనేసి అనుకున్నాము. మరి చికెన్ మంచూరియా తిండి పోటీలో మా మర్దలు గెలుస్తుందా నేను గెలుస్తానా చూద్దాము. ఇది వరకు రికార్డే ఉందన్నమాట. మండీలు నేను ఫస్ట్ వచ్చింది వెజ్ ఫ్రైడ్ రైస్ లా ఆ రోజు బుధవారం వెజ్ ఫ్రైడ్ రైస్ లా మా మర్దలే గెలిచింది. అదే కాకుండా గట్టి పోటీ ఇస్తూ ఉంటది అనమాట. బావకి మమతకి కూడా గట్టి పోటీ జరగడం జరిగింది ఇది వరకు తిండి పోటీలా. ఇంతకు ముందు ఒకసారి నా మీద కూడా గెలిచింది. అట్లా మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. మా ఇద్దరు ఇట్లా. బావ రెడీయా? ఇక నేనేం రెడీ చెప్పాలి, నేను తింటానా? ఓ ఉన్న ఓఆర్ఎస్ఎల్ అయితే తాగినట్టున్నావు కదా. ఓఆర్ఎస్ఎల్ తాగినా ఇంకో ఓఆర్ఎస్ఎల్ తెచ్చుకోవాలి. ఇక మీరే రెడీ అనుకోవాలి. తినుళ్ళు నాకు అరటి పండు చేతిలో పెట్టిళ్ళు. చూడద్దు కదా. అయితే డాక్టర్ నాన్ వెజ్ ఏం తినద్దు అన్నాడు, అందుకని లేకపోతే పక్కకు పెట్టుకొని కనీసం జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే పసకలు అయితే అట. పసకలు అంటే కళ్ళు పచ్చగా అవుతామని పచ్చకామె సపోజ్ ఏమో తెలియదు ఏమన్నా అయితే అట. అందుకని చెప్పి మరి ఎందుకని చెప్పి నేను తింటలేను, లేకుంటే బాగా తిందు. కాకపోతే మళ్ళీ నెలలకు తరబడి తినకుండా ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి కడుపు అసలు అన్నం తిన్నా ఏది తిన్నా నాలుక చేదనిపిస్తుంది, కానీ మంచిగా చూస్తే కమ్మగా అనిపించేటట్టు. కానీ తినే సిచ్యువేషన్ నోటికి రుచి ఏమో ఆరోగ్యం కాదు, ఆరోగ్యంకైనా ఏమో నోటికి రుచి ఉంటాయి. అట్లుంటాయి. నాకు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇక సరే మరి ఎవరిది ఎక్కువ ఉన్నా చెప్పు. నీదే ఒకటి ఎక్కువ అనిపిస్తుందిరా. అమ్మో. అయితే ఇంకోటి చిన్న ట్విస్ట్ ఉన్నది. ఇదట చేతితో పట్టుకోకుండా నోటితోనే ఇట్లా లేపి మరి రాగలట. అది ఎక్కడ కింద పడుతుంది అట్లా కొంచెం టెన్షన్ కూడా అవుతా ఉన్నది. మరి చూద్దాము. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే నాకు జలుబై నేను ఫుడ్ పోటీలో రావద్దని. మరి చూద్దాం రా. మరి ఏమనుకుంటాను, మమ్మతో నువ్వే వెళ్తాను అనుకుంటానవా? చెల్లె బక్కనే కనబడితే చూస్తే మంచిగా తట్టేటది. అవును, ఎందుకంటే వరకు నాకే బుచ్చడు సార్ నాకే టెన్షన్ అయ్యేటట్టు పోటీ ఇచ్చింది. ఇక వర్ష సంగతి ఏమైతే చూద్దాము. 1 2 3 స్టార్ట్. అరటి పండ్లు కూడా చేతితో పట్టుకోకుండా తినాలి. తొక్కట్లో ఇచ్చారనే అంతే అంతే ఒకటి ఉండాలి కదా, ఏదైనా ఒకటి తొక్కతో వీళ్ళు మధ్యలో మంచినీళ్ళే పెట్టుకోవాలి. అయ్యో అవును. తింటారా? బొక్కలు వచ్చినాయా? ఇంకా నాకు అన్ని మెత్తగా చేసింది. అబ్బా నేను అరటిపండు తినుకుంటా అదే తింటాను అనుకుంటే. ఇక అరటిపండు పడవ తీయ ఉన్నది. ఓ అన్నం తిన్నట్టు తింటాను. ఈ సీరా దోశ ఎందుకు పెట్టిండో ఏమో బావా. నేను లేనిది కొంచెం చెత్త ఉండాలి కదా అంతా, అందుకే చెత్తనే ఉన్నది ఇల్లంతా. ఆరోగ్యకరమైన తినమంటే అట్లనే అనిపిస్తుంది. కీరా దోశ మస్తు మంచిది, ఆరోగ్యానికి చలవ చేస్తుంది, ప్లస్ మనకు అరుగుదల ఫుడ్ అరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అట. ఇంకా నేను ఏ చేత పెట్టినా వర్షాలకు మంచి ఎత్తుక్కుంటది. రాత్రి మళ్ళా తట్టడన్నది అంటారు కానీ వీళ్ళిద్దరు సేమ్ ఇరుగా. ఇప్పుడు ఎంత తిన్నా ఫుడ్ పోటీలలో ఎంత తిన్నా కానీ మళ్ళీ సాయంత్రం అక్కడ అంత అన్నం తింటారు. నాకే సపోజ్ మంచూరియా మీద కూర్చున్నా కానీ మళ్ళీ అన్నం తినపోదు. వీళ్ళు బక్కగా ఉంటారు కానీ మరి ఎట్లా పడుతుందో అన్నం అంత నాకు అర్థమే కాదు. జీర్ణశక్తి మంచిగా ఉంటుంది. మరి మెయిన్గా తల్లులం కదా,
అది వరకు మేము కూడా గట్లనే ఉండేది కానీ తల్లులం అయిన తర్వాత అంటే మేము తండ్రులం కాదా? మీరు తండ్రులే బాగా. పిల్లలు కడుపులో పడ్డప్పటి నుంచి మాకు ఆకలి పెరగడానికి ఎక్కువ ఫుడ్ కడుపులో ఉన్న వాళ్ళ కోసం, అయ్యో పిల్లలు ఏమవుతారో, పిల్లలు మళ్ళా పుట్టినాక మంచిగా ఉండాలి అది అని ఒకటే తిండి మేము కూడా మీకు తిండి పెట్టలేక రానితో మేము కూడా తినేది. కానీ ముక్కలు మంచిగున్నాయా? మంచూరియా అయితే మంచిగున్నదా? మంచిగానే ఉంది. మళ్ళీ నువ్వు బాధపడతావు కదా బాబు మంచిగా ఉందంటే అయ్యో నేను తినకపోతే అనుకుంటావు. ఇప్పుడు మంచిగా తింటారు మంచూరియా. పనిష్మెంట్ ఏం లేదా? పట్టులి పనిష్మెంట్ ఏం లేదా? పనిష్మెంట్ స్టార్ట్ కాకముందే ఆ పనిష్మెంట్ ఇప్పుడు ఎవరు ఓడిపోతారో వాళ్ళు నెక్స్ట్ తిండి పోటీ వాళ్ళే పెట్టాలి, వాళ్ళ పైసలతోనే పెట్టాలి. మధ్య బాగా తప్పించుకుందాం అనుకుంటాను. దాని నేను కూడా ఉంటాను నెక్స్ట్ తిండి పోటీలా. అసలు పెట్టు నేను ఆ రోజు ఫోన్ కూడా చెల్లి తప్పని ఓడిపోతే ఇక ఫోన్ కూడా చేయదు కావచ్చు. ఇక అనే రావన్నా మరి స్కిట్ చేద్దామని ఫోన్ చేయదు, ఇక బంద్ పెడుతుంది. పాపం ఎన్నో రోజుల నుంచి అనుకుంటాంది విలేజ్ అనుకో స్కిట్ లా కనబడాలని. అవును, ఎప్పటికి ఈ మధ్యలో మళ్ళీ వేయలే గారా? హాలిడేస్ తర్వాత ఇదే, హాలిడేస్ తర్వాత వేయలే. ఒకటే జననం ఒకటే మరణం, ఓడిపోవద్దు రాజీ పడవద్దు, గెలిపే మీ ధ్యేయం గెలిపే మీ లక్ష్యం. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని కక్కచ్చినా ఓకారం వచ్చినా కక్కండి మళ్ళీ తినుండి. ఇంకే బొక్కలు గిన్నెగానే వేసినందుకు కొంచెం బాధ అనిపిస్తాను. నాకు అందుకు బాధ అనిపించలేదు, 4-5 రోజుల వరకు పెట్టినా అయిపో. అందుకే ఇలా పెట్టామన్నా చూడబుద్ధి అటు మొక్కన చికెన్ ముక్కల చికెన్ అన్నం మటన్ అంటే కొంచెం ఎందుకో ఇష్టం, తిన్న నుండి ఇష్టం బాగా పెరిగింది. కడుపు నొత్తుందో వీళ్ళకి ఎవరికన్నా ఇద్దరు ఇట్లా అస్సలు. ఎందుకురా నిమ్మకాయ దింపేసుకున్నావా దింపేసుకున్నావా? తిప్పే అరటి పండి చేతిలో పెట్టిన అన్నయ్య. అయ్యో ఎవరిదాకా అరటి పండు మేమే తిప్పుకున్నదేనా అది? ఏదేమైనా నేనే గెలవాలి. నువ్వు గెలవాలే మాగున్నది కానీ ముక్కలు కొంచెం అటు తిని రాదే ఏం చేస్తాను? దేవుడా దేవుడా, అదే పని మీద ఉన్నా. నోట్లో ఏంగానే మాయమైతే బాగుండు, మాయమైతే లేదు. ఏం తిండి తింటాంది, నమ్మాల్సి తింటాంది. అబ్బా ఈ జ్వరం పాడవాడికి ఇప్పుడే రావన్నా. జ్వరం తగ్గినాక 2 కిలోల చికెన్ మంచూరియా తెచ్చుకొని తినాలి. పెట్టినా మంచిది తెల్లారి, మళ్ళీ జ్వరం వస్తుంది. అయినా మంచిదే. మీరు తిండి చూస్తా అంటే నాకు అబ్బా ఇప్పటికల్లా నాది అయ్యేపోవు. తిన్నరా ఇంకా పుసుకు పిసుకు అంటాను తినులే. తింటున్నాం. చెల్లి ఓడిపోయేటట్టే ఉన్నది. చెల్లి తినరా, ఓడిపోతే మళ్ళీ తెలుసు కదా నేనేమంటాడో తెలియదు. మళ్ళా 500 అవుతాయో 1000 అవుతాయో రాజుగాడిగా కథం ఇక పొట్టు తిడతాడు కావచ్చు. మంచూరియా కారం అవుతుంది, టక్క వాటర్ తాగేదాన్ని. ఈ లింక్ ఉన్నాయి. ఇటు దగ్గర కనుకోవచ్చా అన్నయ్య? అనుకోవచ్చు, చేతుల దగ్గర కనుకోవచ్చురా. ఒకవేళ పెట్టే ప్రాసెస్ లో కింద పోతే కింద పోయినట్టే దేవుడు అదట్లా అయింది కాదు బాబా. మీరు ఒక్కడేసారి రావుతారు అనుకున్నా. అయ్యో దమ్మత్తాయి. ఈ అరటి పండు ముచ్చడు చెప్పు బావా. అరటి పండ్ల పొట్టు తీయకుండా అంటే మీరు చేయితో పట్టుకోకుండా తినాలి. ఎట్లా చేసి ప్లాన్ చేయాలి, అదే చేయితో పట్టుకోకుండా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇక బావా చేయితోనే పట్టుకోవద్దు. మంచూరియా అయిపోయింది ఇప్పుడు చెప్పు. పక్కకి కావాలంటే అరటి పండు పక్కకి పెట్టుకో, ప్లేట్లో పెట్టుకొని మెల్లగా ప్లాన్ చేయండి. నోటితోనో ఎట్నో అట్లా ప్లాన్ చేయాలి.
చేతితో పట్టుకోకుంటేనే అరటి పండు తినాలి. మనం ఇద్దరం ఉన్నప్పుడు ఎట్లా పెట్టాను చూద్దాం. నేను ఉన్నప్పుడు పెడితే నా మూతంత గలీజ్ కదా. మేము మేకప్ అని పోవాలి దెబ్బకు. అప్పుడు చూసేటోళ్ళు ఫోన్ ఎక్కడ పడేసి ఉరుకుతా అంటారు కావచ్చు. అయ్యో నేను అరటి పండ్లతో నేను కోసా నాకు. అన్న తీయత్తలేదు అసలు, తీయచ్చు మస్తు ఇబ్బంది అయితే అసలు తీయత్తలేదు కూడా. మీరు గిట్ల ఎత్తా లాగు, నేను అరటి పండు తెచ్చుకొని తీస్తాగు. ఎట్లా తీస్తాం అసలు గ్రిప్ లేకుండా పట్టుకోకుండా. ఇవి అరటి పండుగ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఉంది కదా, చూసా ఫోటో తీసిన చూసిలా ఏమున్నది అలా తీయడానికి. తీసే బాబా పొట్టు. అట్లా తినండి. జీవితం పిల్లలకి ఏం నేర్పిస్తానమ్మా. తెలివి కనగా తెలివి నేర్పియాలి పిల్లలకైనా ఎవరికైనా. ఏమో దేవుడు ఒకటి తిన్నది అయిపోతుందా? ఇద్దరు అరటి పండ్లు అయిపోయినాయి. వావ్ వెరీ గుడ్ చెల్లె విన్నర్. చూసుకోరా ముందు ఇవ్వాలి. అమ్మా అబ్బా అమ్మో అసలు చూస్తే బక్క ఉన్నది మా మరదలు. జస్ట్ ఒక నిమిషంలో పోయింది. ఒకటి చెప్తా. నేను ఏమన్నా నేను మిమ్మల్ని మీరు ఫస్ట్ తిండి పోటీ అనుకున్నారు. అనుకున్నప్పుడు నన్ను ఎందుకు పిలిచిల్లు? నువ్వే డిసైడ్ అంటే మీరే డిసైడ్ చేసారు కదా ఏది ఫస్ట్ మంచూరియా తినాలని మీరు అనుకున్నారు. తెచ్చుకున్నారు తింటే మధ్య నన్ను ఎందుకు పిలిచినట్టు? నన్ను పిలిచిల్లు కాబట్టి అయిపోతుండే కదా. నన్ను పిలిచి కాబట్టి నేను ఇది పట్టుకోకుండా తాగమని చెప్పిన, అది పట్టుకోకుండా తినమని చెప్పిన. బాగుంటే కొంచెం సరదా ఉంటది కదా, నవ్వుపిస్తారు కదా అని పిలిచినాం. ఇక మేమిద్దరం ఉంటే ఏమున్నది మొత్తం తిండి మీదనే పడతాం. తిండి అంటే దీన్ని బట్టి వీళ్ళు తిండిపోతులు అన్నట్టు. ఇప్పుడు కారం బనానా కంటింది, బనానాకున్న కారం మొహం మొత్తం ఈ మూత అంతా మండుతుంది. ప్లస్ ఏంటంటే ఈ అరటి పండ్లు నోడుతో తినమన్నది అయితే దగ్గర దారుణం. అది తొక్క కూడా పోయింది కడుపులకు. అవును అసలు అది చేయబట్టే నేను ఓడిపోయినా, లేకపోతే నేను అస్సలు ఓడిపోకపో. మంచూరియా అయితే మంచిగా వాసన వస్తుంది. 4 రోజులు ఉంచుకొని నిన్న అయిపో. నాకు 4 రోజులు ఏదన్నా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే అప్పుడే ఆ వేడి ఉన్నప్పుడే తినండి. అసలే అది ఆరోగ్యకరం కాదు. ఇంకా దాన్ని పెట్టుకొని దాన్ని ఈ పూట పెట్టుకొని ఆ పూట పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెడితేనైతే ఇంకా ఘోరంగా దారుణంగా విషయం అవుతుంది. అది బయట ఫుడ్లు తగ్గియాలి. ఏదో అప్పుడప్పుడు తింటా ఉంటాం కాబట్టి అరుదుగా తినడం బెటర్ అనిపిస్తుంది. ఇట్లా ఏదో ఇష్టాన్ని తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ కూడా దానికి సమానంగా తింటే బెటర్ అని మా ఉద్దేశము. అందుకోసమనే ఈసారి వర్షం ఓడిపోయింది కాబట్టి వర్షం నెక్స్ట్ తిండి పోటీ ఎవరు చెప్పాలి? చెల్లె చెప్పాలి. నువ్వే కొనాలా ఫుడ్. నెక్స్ట్ గిఫ్ట్ నీకేం గిఫ్ట్లు అయ్యే విన్ అయితే షాలో తప్పేళ్ళు ఇంట్లో. ఇప్పుడు పాత వరకు ఉండే కప్పపోయినా. ఈసారి ఏంటంటే నీకు ఇష్టమైంది నెక్స్ట్ తిండి పోటీ నీకు ఇష్టమైంది ఏంటి చెప్పి. ఇక ఏదైనా దరిద్రంగా అనిపిస్తాను తింటా. నీ ఇష్టం వచ్చింది చెప్పచ్చు. ఇక నీకేమి ఇష్టం? ఏమి ఇష్టం నెక్స్ట్ తిండి పోటీలలో? నీకు అంటే మంచి తిండిలలో ఆలోచించుకోరా నెక్స్ట్ తిండి పోటీ. అసలు నేను మమతకు గెలుస్తుందని అయితే అసలు అనుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య నాకు తినడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది కదా. అసలు తినేసేయాలి ఖచ్చితంగా అనుకున్నా. ఈ అరటి పండు ట్విస్ట్ ఉండకపోతే ఖచ్చితంగా నేను గెలిచేదాన్ని. ఈ అరటి పండు బాగా చేయబట్టే స్పూన్లు ఉంటాయంటే ఏదో ఒకటి ఇట్లా దాంతో తోలు తీస్తాం. నోరుతోనే తోలు తీసి నోరుతోనే తినేసరికి కొంచెం అట్లయితే తింటావు కావచ్చు అనుకుని అట్లా పెట్టా.
అబ్బో అన్నయ్యలు ఎప్పుడు చెల్లెళ్ళ పార్టీ అమ్మల పార్టీ మేనత్తల పార్టీ ఉంటారు తప్పితే భార్యల పార్టీ అస్సలు ఉండరు. కాదు అట్లా అనుకుంటే లేకుంటే చెల్లె నువ్వు ఇప్పుడు పోయినాక తిడుతుంది రా, అందుకని దానికి కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వస్తాను, ఏం చేయాలి లేకుంటే నాకు ఉంటుంది ఇప్పుడు కోటింగ్. ఇదండి ఈ చికెన్ మంచూరియా తిండి పోటీలో మా మరదలు గెలవడం జరిగింది. నెక్స్ట్ మరదలతో తిండి పోటీ ఉన్నప్పుడు మా మరదలకి ఇష్టమైన ఫుడ్డే ఉంటుంది అనమాట. ఇక్కడ తనకి కీరా దోశ ఇష్టం లేదు, అంటే కొంచెం ఇష్టం ఉండదట, అయినా కానీ తిన్నదనమాట. ఇట్లా సరదాగా తిండి పోటీ పెట్టుకుంటా ఉన్నాము. ఇక మా ఆయనకి జ్వరం తగ్గినాక మళ్ళీ మా ఆయనతో తిండి పోటీ ఉంటుంది. ఇంతే అండి ఈ వీడియో. ఈ వర్షాల వల్ల ఏదో ఒక వైరల్ ఫీవరా లేకపోతే జలుబులా దగ్గులా ఇట్లా వస్తూ ఉంటాయి. మనకు మంచి ఫుడ్ తిని మన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటే మనల్ని ఏది అటాక్ చేయదని అనిపిస్తూ ఉంటుంది. అందుకని మంచిగా గట్టిగా బలంగా తిని బలంగా ఉందాము. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.